హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా జిల్లా కోర్టు నోటిఫికేషన్ విడుదలవ్వడాన్ని మనం చూడవచ్చు. ఈరోజు కూడా మరొక జిల్లా నుంచి విడుదల కావడం జరిగింది. గ్రేడ్ 4 ఉద్యోగాలండి. అసిస్టెంట్ మరియు ప్యూన్ ఉద్యోగాలు అయితే ఇందులో ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు, ఎలాంటి పరీక్ష కూడా లేదు. మీకు వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మీకు ఉద్యోగం ఇవ్వడం అయితే జరుగుతుంది. 7th పాస్ మరియు డిగ్రీ అర్హత ఉన్న వారికి ఈ ఉద్యోగాలను కల్పిస్తున్నారు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి జిల్లాలో విడుదలవుతున్నాయి. అన్ని జిల్లాల గురించి క్రమం తప్పకుండా అయితే మీకు తెలియజేస్తున్నాను. సో గైస్, మరి వివిధ జిల్లాల్లో విడుదలవుతున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగాల గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా మరి కంప్లీట్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఏ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారో కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. దాన్ని బట్టి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్యమైన జాబ్స్ అయితే సెర్చ్ చేసి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే గాయస్, మరి జిల్లా కోర్టు ఉద్యోగాలలో 2 రకాల ఉద్యోగాలు ఉంటాయి. అందరికీ ఆఫీస్ అసిస్టెంట్ 2, ఆఫీస్ ప్యూన్ 2. మొత్తము అసిస్టెంట్ ఉద్యోగాలకు 20,000, ప్యూన్ ఉద్యోగాలకు 14,000 జీతము. ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాలండి. ఓకేనా, సో మనం ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఈ యొక్క ఉద్యోగాలు అయితే చేసుకోవచ్చు, తీసేయడం అంటూ ఉండదు. మరి ఈ నోటిఫికేషన్ మనకి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి విడుదల కావడము జరిగింది. మరి వీటిని అప్లై చేసుకోవడానికి 10వ తారీఖు 9వ నెల 2024 లాస్ట్ డేట్. ఈ మంత్ 10వ తారీఖు వరకు మనము అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలో క్లియర్గా చెప్తానండి. ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ని ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ పోస్ట్ ద్వారా పంపాలి అంటే ఇక్కడ చూడండి, కోర్ట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఆఫీస్ ఇన్ డిఎల్ఎస్ఏ జోగులాంబ గద్వాల్ అనేటువంటి అడ్రస్కి అయితే మనము పంపవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మరి 7వ తరగతి చదివిన వారు ప్యూన్ ఉద్యోగాలకు, డిగ్రీ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ టైపింగ్ స్కిల్స్ ఉన్నవారు ఆఫీస్ అసిస్టెంట్ లేదా క్లర్క్ ఉద్యోగాలకు ఎలిజిబుల్గా మనం చెప్పుకోవచ్చు. 18 నుంచి 34 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై చేసుకోండి. ఓకేనా, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పిహెచ్ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల వయోపరిమితిని సడలింపు ఇవ్వడాన్ని మనము చూడవచ్చు ఇక్కడ. ఓకేనా, మరి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ చూడండి, రీసెంట్ ఫోటో ఇక్కడ అంటించాలండి. యాజ్ పర్ ద 10th ముందుగా ఏ ఉద్యోగాలకు అప్లై చేస్తున్నాం, క్లర్కా ప్యూనా ఇక్కడ మెన్షన్ చేయండి. యాజ్ పర్ ద 10th మెమో ప్రకారం ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేయండి. ఫిల్ చేసి 2 దిక్కుల మీ సైన్ పెట్టేసి మీరైతే దీన్ని పోస్ట్ చేయవలసి ఉంటుంది. దీంతో పాటుగా మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ సర్టిఫికేట్స్, ఓకేనా, నేటివ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఓకేనా, అండ్ బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు కదా, 1 to 10th వరకు స్టడీ సర్టిఫికేట్లు, అవన్నీ కూడా మనమైతే దీంతో పాటుగా జత చేసి పంపవలసి ఉంటుంది. సో ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. ఒకసారి చెక్ చేసి ఎవరికి ఎన్ని మార్కులు ఉన్నాయి అని చెక్ చేసి మార్కులు ఎక్కువగా ఉన్నటువంటి అభ్యర్థులకు మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, సో గాయస్, ఇది అప్డేట్. మరి ఈ రోజుకు సంబంధించి ఈ వివరాలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, తప్పకుండా మీ ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగ వివరాలు అయితే మీకు తెలియచేస్తూనే ఉంటాను. మరి చేయాల్సింది సింపుల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందికి మన ఛానల్ గురించి తెలిసేలా షేర్ చేయండి. సో వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని పెట్టండి, చాలామందికి అయితే తెలుస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.